ఈరోజు ఆంధ్ర వాళ్ళు ఎంతగానో ఇష్టపడే ఆవకాయ తయారీ విధానం చూపిస్తున్నానండి. వెల్కమ్ టు ఫ్లయింగ్ వింగ్స్ వ్లాగ్స్. ముందుగా ఇది ఆవకాయ అనేది కొంచెడు ఆవకాయ అంటూ నేను ఈ కొలతలు అనేవి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇవి ఎప్పుడు కూడా తేడా అనేది రాదండి. ఈ కొలతలతో కనుక మీరు ఆవకాయ పెడితే ఈ ఆంధ్ర సైడ్ అంతా కూడా ఈ విధంగానే తయారు చేసుకుంటారు. సో రాని వాళ్ళు నోట్ చేసుకోండి. కారం, ఉప్పు, ఆవపిండి అనేవి 3 సార్లు చొప్పున తీసుకోండి. నూనె 1.5 kg ఉండాలి. అది వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చండి, అది మీ చాయిస్. వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రాముల వరకు పడతాయండి. మామిడికాయ ముక్కలు కుంచెడు ఉండాలి. కుంచెడు అంటే చాలామందికి కొలతలు అనేవి తెలియదు. కుంచెడు అంటే 8 తవ్వలు. సో గుప్పెడు మెంతులు అయితే పడతాయండి. వీటన్ని కొలతలతో కనుక కొంచెం ముక్కలకి ఆవకాయ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. కానీ మా క్వాంటిటీ అయితే మేము 3 కొంచాలు పెట్టామండి. కాకపోతే సింపుల్గా మీకు అర్థం అవడం కోసం కొంచెడు కోసం చెప్పాను. ఏం లేదండి, ఇన్ కేస్ మీరు కనుక కొంచెడు ఆవకాయ పెట్టుకున్నారనుకోండి, ఆ కొలతలు గుర్తుపెట్టుకుంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కదా. సో ఈ కొలతలు అనేవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బేషన్లో కలుపుకొని ముందుగా ఉంచుకోవాలండి. ముక్కలు శుభ్రంగా తుడుచుకుని అవి కొద్దిగా నూనె కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా జాడీలోకి ఎత్తుకోవాలండి. ఇక్కడైతే అమ్మ కలుపుతుంది, ముక్కలు అనేవి నేను వేస్తున్నానండి. ఫైనల్గా మా ఆవకాయ అనేది ఈ విధంగా ఉంది. అమ్మ తయారు చేస్తుంది, చూడండి.